అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే, దొంగోట్లతో గెలిచిందని ఇందిరమ్మను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కొంగు కప్పుకొని బయటికి పోయి దేశానికి కొంగు కప్పింది, ఎమర్జెన్సీని తీసుకొచ్చింది, ప్రజల కళ్ళు కప్పింది. ఇది మీ కాంగ్రెస్ చరిత్ర. ఏ రాజ్యాంగ వ్యవస్థను మీరు ఒప్పుకోరు? సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీమని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణమీయొద్దన్నారు. అంబేద్కర్ గారిని గౌరవించారు, భారత రాజ్యాంగాన్ని గౌరవించారు, భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థల్ని గౌరవించారు. ఆఖరికి నిన్నగాక మొన్న ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జీలు ఎవరు మానవ గురించి మాట్లాడేందుకు ఉంటుంది. న్యాయ వ్యవస్థను గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు. ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా మీరు కించపరిచేటువంటి రీతిలో మాట్లాడతారు. మీకు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విలువ లేదు. అందుకనే ప్రజలు మీకు విలువిస్తలేరు అనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కానంతసేపు కాంగ్రెస్ గాడనే ఉంటుంది, కాంగ్రెస్ గదే దుస్థితికి లోబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు, అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా ఆ వ్యవస్థ మీద స్టడీ చేసి రండి. 2 ఓట్లు తప్పు పడితేనే టీషర్ట్లు వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే 1000 ఓట్లు దొరకగొట్టగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా, వెంటనే పెట్టు, బ్యాలెట్ పేపర్లతో పెట్టు. ఇవన్నీ నాకు నచ్చుతలేవు అంటే చక్కగా రాయబరేలు రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్లకు పోదాం. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును అప్పుడు ఆలోచిద్దాం. కాబట్టి దయించి మీకు విశ్వాసం లేదని ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానపరిచేటువంటి రీతి లోపల చేయొద్దు. పారదర్శకత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ని ఎట్లా గెలవనిస్తుంది బీజేపీ? ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసే శక్తి ఉంటే కేసీఆర్ కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోతాడు? బై ఎలక్షన్స్ లోపల మొన్న అధికారాన్ని ఎట్లా కోల్పోతాడు? కాబట్టి మనం గెలిస్తే ఈవీఎంలు మంచి, మా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు చెడ్డయి. ఇంకా దారుణమన్నా మీకు గుర్తుండాలి, ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు చెప్తుంది ప్రజల్ని ఫూల్స్ అంటది ఆమె. నాకు ఓటేయక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరు ఈ దేశ ప్రజలు ఫూల్స్ అని మాట్లాడింది ఇందిరాగాంధీ. ఇగో ఇది ఇలా చరిత్ర. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ఈ దేశ ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక తత్వవేత్త చెప్పినట్టు మోడీ గారి మీద, మోడీ గారి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా సమస్యల పట్ల పార్లమెంట్లో చర్చించలేక, అవగాహన లేక, అవసరం లేని టాపిక్లను తీసుకొని వచ్చి అనవసరంగా ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల చీప్గా దిగజారిపోవద్దని 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఈ సందర్భంగా నేను సవినయంగా పద్ధతి మార్చుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీనన్న మంచి ప్రశ్న అడిగిండు. బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్యన 452 కిలోమీటర్ల బార్డర్ని భారతదేశం బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుందన్న. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ని పంపించిందన్న. ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ, ఒక ట్రెంచ్, ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. చిన్న మళ్ళీ చెప్తున్నా, దేశ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నా. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సైన్యం పంపించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మధ్యలో గోడ కట్టాలన్నటువంటి వాదనని, ప్రపోజల్స్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడి నుంచి ముస్లింస్ని, రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్కి దేనిచ్చి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం జరుగుతుందే ఈ గోడ కట్టకపోవడం వల్ల. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ఇట్లే లోక్సభలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆన్ రికార్డులో అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. సో బంగ్లాదేశ్లోంచి వచ్చేటువంటి చొరబాటుదారులను ఆపాలంటే
ఈ 452 కిలోమీటర్ల బార్డర్ ఏదైతుందో బంగ్లాదేశ్ భారతదేశం, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ మధ్యన, అక్కడ గోడ కట్టడం ఎప్పుడు జరుగుతుందంటే రేపు వెస్ట్ బెంగాల్లో దీదీని ఇంటికి పంపించిన తర్వాత మేము గోడ కడతాం, అక్రమ చొరబాటుదారులను ఆపుతాం, ఆ లోపల SIR పేరిట చొరబాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. ఆఖరికి మా జిన్నారం మదర్సాల దొరికినటువంటి బంగ్లాదేశీయులను కూడా తెలంగాణ నుంచి బయటికి పంపుతాం. భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలను కూడా బయటికి పంపుతాం. సో భారత ప్రజాస్వామ్యం రఘునందన్ రావు రిపోర్టర్లు రఘునందన్ రావును బెదిరించిన వాళ్ళు ఉండే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోయి కంప్లైంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి దరఖాస్తు రాకపోతే వాళ్ళ